మీ ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు మీరొక్కరే ఉన్నప్పుడు నైట్ టైం ఏదైనా సౌండ్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా భయంగా ఉంటుంది కదా. అదే మీరు ఏదైనా ఒక హోటల్ లాంటి దాంట్లో వర్క్ చేస్తున్నప్పుడు నైట్ షిఫ్ట్లో ఆ షిఫ్ట్లో మీరు తప్ప ఇంకెవ్వరూ లేకపోతే మీకు ఎలా ఉంటుంది? ఏదైనా ఒక సౌండ్ వచ్చినప్పుడు నైట్ 12 or 1కి ఊహించడానికి భయం వేస్తుంది కదా. ఇది నేను అనుభవించాను. ఎప్పుడంటే నేను ఒక నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు సడన్గా బెల్ రింగ్ అయింది. ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు వస్తుంది కదా ఆ బెల్. కానీ అక్కడ ఎవరు లేరు. నేను ఎవరా అని సరిగ్గా చూసేసరికి ఒక చెయ్యి టేబుల్ కింద నుండి వచ్చి ఆ బెల్ కొడుతుంది నైట్ టైం 12కి. నేనేం చేసి ఉంటాను? వెల్కమ్ టు ది క్రీపీ డిస్ప్యూట్ డైరీస్. హాయ్, నా పేరు రాజ్. నేను ఒక హోటల్లో రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నా షిఫ్ట్ ఆ టైంలో నైట్ షిఫ్ట్. నేను ఆ రోజు నార్మల్గానే నైట్ షిఫ్ట్ కోసం డ్యూటీ స్టార్ట్ చేసి నా పనులు నేను చూసుకుంటున్నాను. నేను వర్క్ చేసే హోటల్ మరి ఊరు మధ్యలో ఉండదు, ఊరు చివర ఉంటుంది. అది కూడా అంత పెద్ద హోటల్ ఏం కాదు. అది మొత్తం కలిపి 2 ఫ్లోర్లు ఉంటాయి. ఒక్క ఫ్లోర్కి ఒక 10 రూమ్స్ ఉంటాయి. అంటే మొత్తం హోటల్ 20 రూమ్స్ మాత్రమే ఉంటుంది. ఆ హోటల్లో వీకెండ్స్ తప్ప ఎక్కువ మనుషులు రారు. వీకెండ్స్లో అయితే కొంచెం ఫిల్ అవుతుంది, కానీ నార్మల్ డేస్లో ఆ హోటల్లో ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది గెస్ట్లు రారు. ఆ రోజు గురువారం. నాకు ఇంకా గుర్తుంది, ఎందుకంటే ఆ రోజు నేను ఎదుర్కొన్నది నా జీవితాంతం గుర్తుంచుకొని ఒక పీడకల లాంటి సన్నివేశం. ఆ రోజు ఏమైందంటే, నేను ముందు కాసేపు రిసెప్షన్లో కూర్చున్నాను. తర్వాత వెళ్ళి సెక్యూరిటీ రూమ్లో కూర్చున్నాను. ఎందుకంటే ఆ రోజు సెక్యూరిటీ కూడా రాలేదు, కాబట్టి 2 పనులు నేనే చూసుకోవాలి. రిసెప్షన్ దగ్గర ఒక బెల్ ఉంటుంది. గెస్ట్ ఎవరైనా వస్తే ఆ బెల్ కొడతారు. ఇంకా సెక్యూరిటీ రూమ్లో ఏంటంటే మొత్తం హోటల్కి సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజ్లు కనిపిస్తాయి. ఇంకా ఎవరైనా రిసెప్షన్ దగ్గర బెల్ కొడితే నేను కూర్చున్న సెక్యూరిటీ రూమ్లోకి ఆ బెల్కి సంబంధించిన లైట్ కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా గెస్ట్లు వచ్చి ఆ బెల్ కొడితే నేను సెక్యూరిటీ రూమ్లో నుంచి వెళ్ళొచ్చు అని సెక్యూరిటీ రూమ్లో కూర్చున్నాను. అప్పటికి టైం నైట్ 12 అవుతుంది. నేను వాష్రూమ్కి వెళ్ళొద్దామని వెళ్ళేసరికి రిసెప్షన్లో బెల్ ఎవరో కొట్టారు. నేను కొంచెం సేపు అయ్యి వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు. నేను వాష్రూమ్ నుండి బయటకు వచ్చే టైంకి ఒక 5 నిమిషాలు మాత్రమే అయ్యింది. ఎవరో గెస్ట్ వచ్చి వెళ్ళిపోయినట్టున్నారే, రేపొద్దున్నే ఓనర్ అడిగితే ఏం చెప్పాలా అని నేను కంగారు పడుతూ ఉన్నాను. సరే ఏదో ఒకటి చెప్తాంలే అని, ఇంకెవరైనా గెస్ట్ వస్తారేమోనని నేను మళ్ళీ వెంటనే వెళ్ళి సెక్యూరిటీ రూమ్లో కూర్చున్నాను. అలా కూర్చున్న కాసేపటికి ఒక 10 నిమిషాలకి మళ్ళీ బెల్ ఎవరో కొట్టారు. నేను ఎవరు కొట్టారా అని వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. సరే కదా అని మళ్ళీ వెళ్ళి సెక్యూరిటీ రూమ్లోనే కూర్చున్నాను. మళ్ళీ ఒక పావు గంటకి మళ్ళీ బెల్ కొట్టారు. ఎవరా అని వెళ్ళి చూస్తే అక్కడ ఈసారి కూడా ఎవ్వరూ లేరు. ఊరు చివర ఉన్న హోటల్ కదా, ఎవరైనా వచ్చి అలా చేస్తున్నారేమోనని నేను ఒకసారి హోటల్ అంతా తిరిగి చూశాను. హోటల్ పార్కింగ్లో ఇంకా హోటల్ చుట్టుపక్కల అంతా చూశాను, కానీ నాకు ఎవ్వరూ కనిపించలేదు. సరే కదా అని మళ్ళీ వెళ్ళి నేను సెక్యూరిటీ రూమ్లోనే కూర్చున్నాను. మళ్ళీ ఒక 10 నిమిషాలకి బెల్ అయితే మోగింది. ఈసారి కొట్టింది ఎవరో అని నేను పట్టుకోవాలని ఫాస్ట్గా సెక్యూరిటీ రూమ్లో నుండి రిసెప్షన్కి వచ్చి చూసేసరికి అప్పటికే అక్కడ ఎవ్వరూ లేరు.
ఈసారి కొట్టినప్పుడు వాళ్ళని నేను పట్టుకోవాలని రిసెప్షన్ దగ్గర టేబుల్ ఉంటే ఆ టేబుల్ పక్కనే చైర్లో కూర్చున్నాను. నేను అక్కడ కూర్చొని ఉండడం బెల్ కొట్టే వాళ్ళకి తెలుస్తుందేమో అని రిసెప్షన్లో లైట్ కొంచెం డిమ్ చేసి అక్కడే కూర్చొని చూస్తున్నాను. నేను అక్కడ కూర్చొని 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, కానీ ఎవరూ బెల్ అయితే కొట్టడానికి రాలేదు. సరే కదా అని నేను రిసెప్షన్లో లైట్ మళ్ళీ మామూలుగా వేసి సెక్యూరిటీ రూమ్లో కూర్చోవడానికి వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను. అక్కడ జరిగింది చూసి నా గుండె జారిపోయింది. ఎందుకంటే నేను ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశానో అప్పుడే టేబుల్ కింద నుండి ఒక చెయ్యి వచ్చి ఆ బెల్ని కొట్టడం నేను నా చెవులతో విన్నాను, కళ్ళతో చూశాను. అది చూడగానే నేను నా పక్కనే ఉన్న చైర్లో కూర్చోబడిపోయాను. వెంటనే పరిగెత్తుకుంటూ సెక్యూరిటీ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని సెక్యూరిటీ రూమ్లో నుండి రిసెప్షన్ వైపు చూస్తున్నాను. అక్కడ జరుగుతుంది చూశాక దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. నా చేతులు నాకు తెలియకుండానే వణుకుతున్నాయి. ఎందుకంటే ఆ టేబుల్ చూడడానికి కొంచెం పెద్దదే కానీ దానికి ఉన్న కప్బోర్డ్స్ కొంచెం చిన్నవి. ఎవరైనా మనుషులైతే వాళ్ళంతట వాళ్ళు అందులో పట్టడానికి తమని తాము చాలా కుంచుకుంటే తప్ప అందులోకి వెళ్ళలేరు. ఇంకా వేరే రకంగా ఆలోచించడానికి నాకు ధైర్యం కూడా సరిపోలేదు. అలా కాసేపు నా భయాన్ని కొంచెం తగ్గించుకొని అసలు అక్కడ నిజంగా ఏం జరుగుతుందో సీసీటీవీ ఫుటేజ్ని నేను కొంచెం వెనక్కి జరిపి చూశాను. అక్కడ నాకు ఫస్ట్లో అయితే ఏమీ కనిపించలేదు, కానీ కొంచెం సేపు అయినాక అక్కడ కదలికలు కనిపించాయి నాకు. అక్కడ చూస్తే ఒక మనిషి తల ఆ టేబుల్ కప్బోర్డ్లో నుండి బయటకు వచ్చి చూస్తుంది. కొంచెం సేపు అయినాక అతని చెయ్యి ఆ బెల్ వైపు వచ్చి బెల్ కొట్టడం నేను చూశాను. అది చూసేసరికి నాకేం అర్థం కాలేదు. అలా కాసేపటికి ఆ టేబుల్ కప్బోర్డ్లో ఉన్న మనిషి బయటికి పాకుతూ వచ్చి టేబుల్ దగ్గర నించొని అటు ఇటు తిరుగుతూ తను హోటల్ రిసెప్షన్ అంతా చూస్తున్నాడు. అలా తను తిరుగుతూ ఉన్నప్పుడు తన దగ్గర ఒక మెరిసే వస్తువుని నేను చూశాను. అది ఏంటో కాదు, తన జేబులో ఒక కత్తి ఉంది. ఆ కత్తి చూడగానే నా ఒళ్ళంతా ఒక్కసారిగా చల్లగా అయిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు నేను అక్కడే కూర్చున్నాను. ఒకవేళ అతను ఆ కత్తితో నన్ను ఏమైనా చేసుంటే అన్న ఆలోచనే నాకు ఊపిరి ఆడనివ్వకుండా చేసింది. నేను వెంటనే 100కి డయల్ చేశాను. వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకొని మీరు ఏదైనా ప్లేస్లో అతనికి కనపడకుండా ఉండండి, మేము వెంటనే పెట్రోలింగ్ పోలీసుల్ని పంపుతామని చెప్పారు. నేను సెక్యూరిటీ రూమ్లోనే అప్పుడే లాక్ చేసి నేను అక్కడే కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ వైపు చూస్తున్నాను. తను హోటల్ అంతా అలా తిరుగుతూ ఏదో టైం పాస్ చేయడానికి అక్కడ ఉన్న పేపర్స్ అన్నీ తిప్పి అలా చూస్తూ అతను నేనున్న సెక్యూరిటీ రూమ్ వైపు నడవడం స్టార్ట్ చేశాడు. అప్పటికే నేను ప్రాణాలు పోయే స్థితిలో ఉంటే అతను వచ్చి ఆ సెక్యూరిటీ రూమ్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. నా అదృష్టమో దేవుడి దయో కానీ ఆ సెక్యూరిటీ రూమ్ని నేను అప్పుడే లాక్ చేశాను. అలా అతను కాసేపు రూమ్ ఓపెన్ చేయడానికి చూసి పక్కనే వాటర్ టిన్ ఉంటే అందులో వాటర్ తాగి మళ్ళీ హోటల్ అంతా తిరగడం స్టార్ట్ చేశాడు. నిమిషాలు గంటల్లాగా వెళ్తున్నాయి. పోలీసులు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాను నేను. ఈలోపు పోలీస్ సైరన్ వినిపించింది. అతను కూడా వినిపించినట్టుంది అతనికి కూడా. వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ కనిపించే కెమెరాలో నుండి అతను బయటికి పారిపోవడం నేను చూశాను. పోలీసులు వచ్చారనే ధైర్యంతో నేను సెక్యూరిటీ రూమ్లో నుండి బయటకు వచ్చి వాళ్ళతో జరిగిందంతా చెప్పి సీసీటీవీ ఫుటేజ్ కూడా వాళ్ళకి చూపించాను. వాళ్ళైతే హోటల్ చుట్టుపక్కల అంతా తిరిగి చూశారు, కానీ వాళ్ళకి ఆ మనిషి అయితే ఎక్కడా కనిపించలేదు. ఇంకా అక్కడ మేము చూసింది ఏంటంటే అతను తలుపుకి అడ్డంగా ఒక పెద్ద బండరాయిని పెట్టాడు. ఆ బండరాయిని అతను ఎందుకు పెట్టాడో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ ఆ బండరాయి తలుపుకి అడ్డంగా పెట్టడం వల్ల తను ఈజీగా బయటకు వెళ్ళిపోవచ్చు అని పెట్టాడు, లేకపోతే తనకి ఎదురొచ్చిన వల్ల ఆ బండరాయితో ఏమన్నా చేద్దామని పెట్టాడో. కానీ మా ఓనర్కి నేను తర్వాత జరిగిందంతా చెప్పి
ఆ తర్వాత నేను చాలా రోజుల వరకు నైట్ షిఫ్ట్లో అయితే చేయలేకపోయాను. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను సర్దుకొని మళ్ళీ నైట్ షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ నేనైతే నా జీవితంలో ఎప్పుడూ ఆ రిసెప్షన్ టేబుల్ దగ్గర కూర్చోవద్దని అనుకున్నాను. ఆ టేబుల్ని చూసినప్పుడల్లా నాకు తెలియకుండానే నా చేతులు చల్లగా అయిపోతూ ఉంటాయి. మీకు కనుక ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అయితే కామెంట్ చేసేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.